మన వెనుక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మన వెనుకే. మంచి కోసం మనిషి మారాలి కానీ అవసరాల కోసం మనిషి రంగులు మార్చకూడదు. నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కో పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్ష చేస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు, కొందరు నీకు నేర్పిస్తారు. ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీ జీవితానికి అతి ముఖ్యులు, విలువైన వారు, మర్చిపోలేని వారు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం. మిత్రమా, ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంతవాడు లేడని ఎగిరిపడతాడు. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు, జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. తప్పు చేశానని తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడం కన్నా ఉత్తమమైన మార్గం లేదు. అంతేకాని చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం మరో తప్పునకు కారణమవుతుంది. ఎవరో అడిగారు, ఈ ప్రపంచంలో ఎవరు నీ వాళ్ళు అని. నవ్వుతూ చెప్పాను, కాలం అని. అది సరిగా ఉంటే అందరూ నా వాళ్ళే అని, లేకపోతే ఎవ్వరూ లేరు అని. బట్టలు నలిగిపోతే ఏమి, జుట్టు చెదిరిపోతే ఏమి, ముఖం వాడిపోతే ఏమి, ఆ రోజు పనిలో సాధించిన విజయంతో మెరిసే మన కళ్ళే మన అందం, మన బలం. చచ్చేదాకా బతకాలి కదా అని చస్తూ బతుకకు. కష్టమైనా సరే ఇష్టాలకే బతుకు. ఎవరికి నచ్చకున్నా నీకు నచ్చినట్లు బతుకు. ఒక మగాడి ప్రేమ ఒక్కరితో ఆగేది కాదు. సంతోషం కోసం ఒకరు, సుఖం కోసం మరొకరు, అవసరం కోసం ఇంకొకరు. ఇదేంటని నిలదీయకండి, మీ తప్పులన్నీ అప్పుడు బయట తీస్తాడు. కోపం అనేది ఒక చేతగానితనం. మనం ఏమి చెప్పాలని స్థితిలో, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక వెపన్. ఆ కోపం వలన బంధాలు దూరం అవడం తప్ప దాని ఉపయోగం ఏమీ లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.